రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇంటిని కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఇటీవల మానకొండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరుల అవినీతి చర్యలను రసమయి బాలకిషన్ ప్రశ్నించారు. ఎమ్మెల్యే అవినీతి బయటపడడంతో కాంగ్రెస్ నేతలు వీరంగం సృష్టించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రంగాచారిని అడిగి తెలుసుకుందాం. రంగాచారి, చెప్పండి, రసమయి ఇంటిని కాంగ్రెస్ నేతలు ఎందుకు ముట్టడించారో అప్డేట్స్ ఏంటి రంగాచారి? గుడ్ మార్నింగ్ సాయి మాధవి. ముఖ్యంగా ఇది మానకొండూరు నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల దౌర్జన్యకాండగా మనం చెప్పుకోవచ్చు. గుండారం విలేజ్ లో, బెజ్జెక్కి మండలం గుండారం విలేజ్ లో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కి సంబంధించిన ఇల్లు ఉంటుంది. ఆయన అక్కడ నివాసం ఉంటూ కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణంగా అక్కడ ఉంటుంది. అయితే ఈ మధ్య మానకొండూరు నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, అట్లాగే ఎమ్మెల్యే సత్యనారాయణ అనుచరులు అటు ఎల్ఓసీలు ఇప్పించే విషయంలో కావచ్చు, పిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పించే విషయంలో కొంత అవినీతికి పాల్పడినట్టుగా బయటపడింది. అందుకు సంబంధించి ఎల్ఓసీల పేరిట ప్రభుత్వం నుంచి చెక్కులు వసూలు చేసినటువంటి తీసుకువచ్చినటువంటి నాయకులు అవి వాళ్లకు చెందకుండా వీళ్లే ఆ డబ్బులు మింగినట్టుగా అక్కడ బయటపడిన నేపథ్యంలో ఈ మధ్య మానకొండూరులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి రసమయి బాలకిషన్ ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్ని ఆయన బయట పెట్టారు. దానికి సంబంధించిన బాధ్యుల్ని పోలీసులు అదుపులో కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఈ మధ్య జరిగింది. అయితే ఈ విషయం బయటపడడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేస్తున్నటువంటి అవినీతి చర్యలు బయటపడ్డాయి. దానికి తోడుగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వాళ్ళకు సహకరించడం అనేది ప్రశ్నగా మారినటువంటి పరిస్థితి, ప్రజల్లో తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమైనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఈ నేపథ్యంలో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, అది ఆ చర్యని సమర్థించుకోవడం కోసం వీళ్ళు ఏకంగా మాజీ ఎమ్మెల్యే రసమయి ఇంటి మీద దాడికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు సిద్ధమైనటువంటి పరిస్థితి ఈ రోజు జరిగింది. గత 2 రోజులుగా వీళ్ళంతా వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పెట్టుకుంటూ రసమయి ఇంటి మీద దాడి చేయాలని చెప్పి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు పిలుపునిచ్చిన నేపథ్యంలో పిలుపునిస్తూనే రసమయి ఇంటి మీదకి వాళ్ళు వెళ్ళడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ బెజ్జెక్కిలో అంబేద్కర్ విగ్రహం వద్ద అంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా జమై అక్కడి నుంచి గుండారం వెళ్లి గుండారంలోని రసమయి బాలకిషన్ ఇంటి మీద దాడి చేయడం కోసం ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే పోలీసులు అయితే ఇప్పటికీ ఇక్కడ బెజ్జెక్కిలో ఉన్నారు, అట్లా రసమయి బాలకిషన్ ఇంటి వద్ద కూడా ఉన్నారు. కానీ పోలీసులు ఎంతవరకు ఈ చర్యను నిరోధించగలుగుతారనేది ఒక ప్రశ్నగా ఉంది. ఎందుకంటే సాధారణంగా పోలీసులను కూడా పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ మధ్య చాలా మంది మాజీ ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్యేల ఇండ్ల మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడుగా ఇక్కడ ఒకవైపు నుంచి ఎమ్మెల్యే సత్యనారాయణ యొక్క మద్దతు కూడా సంపూర్ణంగా ఈ కార్యకర్తలకు ఉండడంతో ఆయన్నే రెచ్చగొట్టి కార్యకర్తలు వాళ్ళ రసమయి ఇంటి మీదకి పంపించే ఒక ప్రయత్నం చేస్తుండడంతో ఇక్కడ ఏం జరుగుతుందనే విషయం కొంత చర్చనీయాంశంగా మారింది. గుండారంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. అక్కడ ఫామ్ హౌస్, ఆయన ఇంటి చుట్టూ కూడా పోలీసులు మోహరించి ఉన్నారు. అయితే ఈ చర్యని రసమయి బాలకిషన్ తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమైన చర్య, ఒక ప్రశ్నించిన గొంతుల్ని అణిచివేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో కొనసాగుతున్నది. ఇళ్ల మీద దాడులు జరుగుతున్నాయి, మరోవైపు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇళ్ల మీద కూడా ఇట్లా దాడికి ఉపక్రమించడం, ఇది ప్రభుత్వం దగ్గరుండి ఇట్లాంటి పనులు చేయించడం అనేది చాలా తీవ్రమైనటువంటి చర్యగా ఆయన అభివర్ణించారు. తాను ఈ మధ్య ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల అవినీతిని బయట పెట్టిన నేపథ్యంలోనే ఈ దాడి. రంగాచారి, ప్రస్తుతం రసమయి ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పుడైతే రసమయి బాలకిషన్ ఇంటి దగ్గర ఆయన ఇంట్లో ఉన్నారు. ఆయన బయట మాత్రం ఆయన ఇంటి చుట్టూ, కాంపౌండ్ వాల్ చుట్టూ పోలీసులు మోహరించి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బెజ్జెక్కిలో ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడికి ఇక్కడికి సుమారు ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బెజ్జెక్కిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడ ఉన్నారు. వాళ్ళు ర్యాలీగా అక్కడికి బయలుదేరి వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అక్కడంతా కూడా జమ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు ఇక్కడ బెజ్జెక్కిలో ఉండి వాళ్ళని ఆపడం కోసం అయితే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ ఎంతవరకు అది విజయవంతం అవుతుందని మాత్రం ఇప్పుడే చెప్పలేము. అయితే కొద్దిసేపట్లో గుండారం వరకు చేరుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నది. ఒకవేళ అక్కడి వరకు అనుమతిస్తే ఏం జరుగుతుంది? పోలీసులు ఇక్కడే వాళ్ళని మధ్యలోనే అరెస్ట్ చేస్తారా, లేకపోతే తీసుకువెళ్తారా, లేకపోతే ఇంటి వరకు వాళ్ళని తీసుకువెళ్లి
దాడికి ఉపక్రమించే వరకు అక్కడ ఉంటారా, పోలీసులు దగ్గరుండి చేయిస్తారనేది కూడా ప్రశ్నగా మారింది. మొత్తానికి ఈ సంఘటన అంటే రసం ఇంటి దగ్గర మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణం ఉంది. పోలీసులు అయితే మోహరించి ఉన్నారు. అయితే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే అక్కడికి వెళ్ళడానికి అయితే ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇది ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ఈ చర్య ఖచ్చితంగా ఎమ్మెల్యే చేపిస్తున్నటువంటి చర్యగానే రసమై బాలకిషన్ అభివర్ణించారు. ప్రజాపాలన అంటే ఇదేనా, ప్రజలు కోరుకుంటున్నటువంటి పాలన ఇదేనా అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రశ్నించే గొంతుకుల మీద ఒకవైపు జర్నలిస్టుల మీద, సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడము, దాడులు చేయడం ఇదంతా కొనసాగుతున్నది. మరోవైపు ఈ చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద ప్రభుత్వం దాడులు చేయించడం అనేది ఒక కొత్త విధానం తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ అమలు జరుగుతున్నది అని చెప్పి రసమై బాలకృష్ణ ఈ సందర్భంగా ఈ చర్యను తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు జరుగుతున్నది. సాయి మాధవి. రైట్ రంగాచారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.